లోపల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అడుగుతున్నాను. ఇప్పుడు శ్రీరాజ్ శ్రీరామ్ గారు 1000 కంద పద్యాలు రాశారండి. అది ఒక పుస్తకంగా ఇప్పుడు విడుదల అవబోతోంది. వెంకటేశ్వరుని గురించి 1000 కంద పద్యాలు కంద సంవత్సరము అనే పేరుతో 1000 కంద పద్యాలకి చెప్పక రావాలా వద్దా? ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమం కలిసిందిగా శ్రీ మేఘరాజు పూర్వచంద్ర గారు, అపర్ణ గారు, దర్శకుడి పూర్వచంద్ర గారు, అపర్ణ గారిని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఆవిష్కరించవలసిందిగా శ్రీ దర్శకుడి పూర్వచంద్రరావు గారిని కోరుతున్నాను. అందరూ కరతాళంతో అభినందించగలరండి. ఆ గ్రంథాన్ని స్వీకరించవలసిందిగా వంశీమోహన్ దంపతులను తెలియజేస్తున్నాం. శ్రీష అనే నామంతో వారు 1000 కంద పద్యాలను రచించారండి. సామాన్యమైన విషయం కాదు. 1000 అనేది వందలాగా కనబడతామేమో, కానీ 1000 కాదు, 1000 కంద పద్యాలు. ధన్యవాదాలు. రామచంద్రరావు గారిని క్లుప్తంగా 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ మా బాబాయ్ గారిని లాస్ట్ ఇయర్ చూసి ఈ ఇయర్ చూడకపోవడం చాలా సంతోషించడం. ఆయనకి ఇటువంటి పర్టికులర్ అందరూ అసలు టోటల్గా సాహిత్యంతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడైనా అర్థం చేశారు ఆ సాఫ్ట్వేర్ ఆర్ట్కి రెండు అసలు మ్యాచ్ అవ్వదు. బట్ ఈయన కృష్ణకి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉంటూ ఇంత ఆర్ట్కి సంబంధించి అంటే పద్యాల్లో మీరు రాయగలరు. ఆయన కృషి అర్థమైపోవచ్చు. సో మా బాబాయ్ గారు మిస్ అవుతున్నాం. శ్రీరామ్ గారిని కొంచెం 30 సంవత్సరాలు తీసుకున్నాను. అది ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు. అసలు ఆయన ఏ రకం నుంచి ఆయన ఎలా ఎదిగారో మాకు తెలుసు. అంత ఎదిగినా కూడా ఈరోజు ఆయన హంబల్నెస్ పెరుగుతుందే తప్ప ఆయన ఏ రోజు కూడా ఆయన చేశారో అనే గర్వంగా ఇప్పుడు చూడలేదు. అండ్ ఆయన ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీరు ముఖ్యంగా మనం అర్థం చేసినట్లయితే లాజిక్ సాఫ్ట్వేర్ అంతా లాజిక్గా సంబంధించిన ఆర్ట్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, రైట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రెండు పనిచేయడం అనేది చాలా అరుదు. సో మా బాబాయ్ నా స్పెషల్ క్వాలిటీకి నిజంగా ఆయన ఈ స్థాయి కాదు, ఇంకా ఎన్నటి నుంచి నాకు అసలు ఈ లెవెల్ కాదు అయింది. ఇంకా అందరూ రికగ్నైజ్ చేయాలి. స్టేట్స్ 2 తెలుగు స్టేట్స్లో ఆయన సాధించింది తెలియాలి అని మనసులో కొట్టుకుంటుంది. ఎలా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు ఈసారి 4 పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్కదానికి అసలు పొందలు లేదు, అద్భుతం. సో ఈసారి మీరందరూ చదివితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆయన టాలెంట్ ఏంటో. అవి డెఫినెట్గా దేవుడి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి, ప్లస్ ఆయన కృషి కృతజ్ఞతగా కనిపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు రచయితగా దూరపడతారన్నది చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. 1020 పద్యాలు మాడగారికి అంకితం. ఈ రకంగా అంకించాలంటారు కానీ పైనుంచి మా మాడగారు చూసి ఆనందించాలని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మాట్లాడారు. చాలా ధన్యవాదాలు.
రచయిత గారికి సన్మానం గావించవలసిందిగా గురువర్యులు ప్రార్థిస్తున్నాను. అందరూ తలపాలతో వేగరాజు శ్రీరామ్ గారి సంస్కారాన్ని వీక్షిద్దామని 1000 కథలుగా రాయడం మాటలు కాదు. అందులోనూ శ్రీ వేమిరెడ్డి జయప్రకాష్ గారు అంటే వారి మామగారికి వారు అంకితాన్ని కూడా చేస్తూ ఉన్నారు పుస్తకాన్ని. అందరూ కలతాలనుకుంటూ వచ్చారండి. శ్రీ రమణ గురుస్వామి గారు వేగరాజు గారి సన్మానిస్తున్నారు. శ్రీ దొంగగడ్డ శ్రీనివాసరావు గారు. శ్రీ రమణ గురుస్వామి గారి వేగరాజు శ్రీరామ్ గారి స్వీకరిస్తూ ఉన్నారండి. నరసింహ గారు వెంటనే వేదిక మీద చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వేదాల గాయత్రి గారు సన్మానించినట్లు ఉన్నారు. శ్రీ వేగరాజు గారు శ్రీరామ్ గారు ఆవిష్కరించినటువంటి శ్రీ గర్సూతి పూర్ణచంద్ర గారికి సన్మానాన్ని. పోస్ట్మార్టం సుబ్రహ్మణ్యం గారు కూడా వేదిక మీద చేసి ప్రార్థన. శ్రీ దువ్వూరి దువ్వూరి కృష్ణ గారి కుటుంబం కూడా చేయాల్సిన ప్రార్థన పాటు అలాగే పోస్ట్మార్టం సుబ్రహ్మణ్యం గారు అప్పుడు నిలబడి